శ్రీనివాసులు గారు చెప్పండి. శ్రీనివాస్ గారు, టోటల్గా తెలంగాణలో పోటీ చేసింది బీజేపీ, ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. ఏపీలో చూసుకున్నట్లయితే ఇక మొత్తానికి కూడా బీజేపీ మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారుతుందా, లేకపోతే బీజేపీ కూడా కూటమిలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎటువైపు ఉంటుంది? ఇటు ఒకవైపు చెప్తూ ఉన్నారు సమధురం పాటిస్తున్నామని, అటు టీడీపీకి, ఇటు వైసీపీకి, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి కూడా చేరింది. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? షర్మిల రాక బీజేపీ పైన ఏ విధంగా పడే అవకాశాలు ఉన్నాయి? ఆవిడ రాక గల కారణాలు ఏంటి అని మీరు భావిస్తున్నారు? మొదట అందరికీ ప్యానెల్లో ఉండే సభ్యులకి, యాంకర్ స్వప్న గారికి నమస్కారం. నమస్కారం అండి. మీరు ఇందాక అడిగినట్లు రెండు ప్రాంతీయ పార్టీలకి గతంలో చెప్పిన ప్రకారము సమదూరం అయితే పాటించడం జరిగింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు అలయన్స్లో వెళ్ళాలన్నా లేదా స్వతంత్రంగా ముందుకెళ్ళాలన్నా అనే దానిపైన ఇవాళ కూడా ఒక సెషన్స్ మీటింగ్ జరిగింది స్టేట్ లెవెల్లో, రేపు జరుగుతుంది. అది కేంద్ర స్థాయిలో తీసుకోబడే నిర్ణయం. కాబట్టి ఈ అలయన్స్కు సంబంధించి కానీ లేదా స్వతంత్ర పోటీ అనే విషయం కానీ నేను చెప్పడానికి అవకాశం తక్కువ. ఇక రెండో విషయానికి వస్తే, షర్మిల గారి రాక కాంగ్రెస్ పార్టీలోకి దాని ప్రభావం బీజేపీ పైన పడుతుందా అనే దానిపైన అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ పైన పడే అవకాశం అయితే లేదు. అదే సందర్భంలో మిత్రులందరూ చెప్పినట్లు ఒక్కొక్కరిది ఒక్కొక్క కోణంలో చెప్పారు. వీరెవరు స్పృశించని అనదర్ కోణము, మరో కోణం ఏమంటే, రాష్ట్ర విభజన సందర్భంగా 2009 డిసెంబర్ 9 అనుకుంటా చిదంబరం గారు రాష్ట్ర విభజనకు సంబంధించి ఒక ప్రకటన ఇచ్చారు. అప్పటికే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి రోషయ్య గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఆ సందర్భంగా రకరకాల పరిణామాలు, సమైక్యాంధ్ర ఉద్యమము, తెలంగాణ ఉద్యమం అనే ఒక పరిణామం రావడము, అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర అని చెప్పేసి తను ఒక ఇండిపెండెంట్గా ఒక నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళిపోవడం అనేది రకరకాల పరిణామాలు జరిగినాయి. ఈ ఓదార్పు యాత్రని కానీ ప్రజల్లో తిరగడం అనే సందర్భం కానీ రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉండే సింపతితో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటర్లు, సింపతైజర్లు, శ్రేణులు, నాయకులు కానీ వాళ్ళందరినీ ఓన్ చేసుకోగలిగినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఛాన్స్ అనే ప్రయత్నంలో 2014లోను 2019లోను ప్రజల మధ్యని తిరగడం వల్ల అతనికి ప్రజలైతే పాక్షికమైన ఛాన్స్ 2014లోను, పూర్తి ఛాన్స్ 2019లోను ఇవ్వడం జరిగింది.